బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు దేవుని కలుసుకోవాలని ఆశపడుతున్నారా? ప్రతి ఉదయం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నారా? అయితే బ్లెస్సింగ్ టీవీ ద్వారా ప్రతిరోజు 5 నిమిషాలు దేవుడికి మనం కేటాయిద్దాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇద్దాం. ఈరోజు దేవుని నమ్ముకున్నావా? ఎందుకు మనం బైబిల్ చదువుకోవాలి, ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలంటే ఈ భూలోకానికి నీ పాపాల కొరకే ఆయన దిగి వచ్చి మరణించాడండి. తిరిగి మన కోసం వస్తానంటున్నాడు. ఈ నిరీక్షణ సరిపోదా మనకి? ఆయనతో మనం మాట్లాడాలంటే, దేవా నాతో మాట్లాడు ప్రభువా అనగానే నీ మనస్ఫూర్తిగా నువ్వు ఆయన కోసం ప్రార్థిస్తే ఆయన నీ మాటలు వింటాడు. నువ్వు ఎక్కడో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నా ఆయన వింటాడు. నువ్వు ఎవ్వరి ముందు కనిపించని కన్నీరులో ఉన్నా ఆయన ప్రతి కన్నీటి ఒక బుడ్డలు దాచిపెడతాడంట. తెలుసా? కన్నీటికి కూడా ఈ భూలోకంలో వాల్యూ ఉండదేమో, కానీ దేవుడి దగ్గర నీ కన్నీటి చుక్కకు కూడా వాల్యూ ఉంటుంది. ఏ సమయంలో దిక్కు తోచకుండా ఉన్నావా? ఏ సమాధానం లేకుండా ఉన్నావా? ఎలాంటి పరిస్థితిలో నిన్ను చుట్టుముడుతున్నాయా? ఏంటి బాధ? అసలు ఎందుకు పుట్టానో ఏమో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? దేవుడు నీ కోసం ఒక మాట మాట్లాడుతున్నాడు. రండి చూద్దాం. యోహాను 20:19 చూడండి. చివరి మాటలు, మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. మీ ప్రాంతంలో, నువ్వు నివసిస్తున్న ప్లేస్లో, నువ్వు పని చేస్తున్న ప్లేస్లో, నీ కుటుంబం మధ్యలో, నీ పని చేస్తున్న వాళ్ళ మధ్యలో నీకు సమాధానం దయచేస్తాడు యేసయ్య. నాకు నా ప్రాకారంలో, నా పరిస్థితులలో నాకు సమాధానం కలుగునుగాక అనుకోండి. మీరు ఒకసారి, దేవా నాకు నేను చేస్తున్న పనిలో నాకు సమాధానం కలుగునుగాక. ఏ విషయంలో అయినా, ఎంతటి పెద్ద విషయంలో అయినా, ఎలాంటి సమస్యలో అయినా మనకి సమాధానం ఉంటే మనం ఏదైనా జయిస్తామండి. ఫస్ట్ దాంట్లో మనకు పీస్ ఉండాలి. ఫస్ట్ వాళ్ళతో మనకు సమాధానం ఉండాలి. అలాగైతే మనము ఏ పనినైనా ముందుకు సాగగలుగుతాం. ఆ సమాధానం ఎవరిస్తానంటున్నాడు? నీకు సమాధానం కలుగునుగాక అని యేసు ప్రభు చెప్తున్నారు. ఆ వచనం మీరు చదువుకోవచ్చు. యేసయ్య ఈరోజు నా ప్రతి విషయంలో నాకు సమాధానం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్య. ప్రభువా మా ప్రతి విషయంలో తండ్రి యేసు నామంలో మాకు సమాధానము కలుగునుగాక. ఈ టీవీ వీక్షిస్తున్న వారు, చూస్తున్నవారు ప్రభా ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ పరిస్థితులలో, వాళ్ళ అన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి సమాధానం కలుగునుగాక తండ్రి. మీ హస్తం వాళ్ళపైన ఉంచండి తండ్రి. మీ క్షేమం వాళ్ళ సొత్తే ఉండునుగాక తండ్రి. ఏ పనిల కొరకై ప్రభా వాళ్ళ ఎఫెక్ట్స్ పెడుతున్నారో తండ్రి, వాళ్ళకి ప్రభా మంచి తెలివిని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. మీ జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. మీ హస్తం వాళ్ళపైన ఉంచమని అడుగుతున్నాం. ప్రతి చిన్నారి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి. ఏ దుష్టుడి కన్ను వాళ్ళపైన పడకుండా తండ్రి మీ క్షేమాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేశ రాష్ట్రాన్ని ప్రభా మీ హస్తంలో ఉంచమని అడుగుతున్నాము తండ్రి. మీ కాపుదల వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. మీ కంచె ప్రభా దేశ రాష్ట్రం పైన ఉండును గాక తండ్రి. దేశ నాయకులకు ప్రభా మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. మీ జ్ఞానంతో నడిపింపుని దయచేయమని అడుగుతున్నాము నా దేవా. అయ్యా ప్రభా ఎంతో మంది ప్రభా ఎమర్జెన్సీ వార్డులో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వాళ్ళకి ప్రభా విడుదలని దయచేయమని అడుగుతున్నాం. మంచి ఆరోగ్యం తల నుంచి అరికాల వరకు మీరు ముట్టి వాళ్ళకి సంపూర్ణ స్వస్థత దయచేయమని బతిమలాడుతున్నాను తండ్రి. బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభా మీ హస్తం ఉండును గాక తండ్రి. అయ్యా నీ ప్రియ బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎంతో మంది పాస్టర్లు తండ్రి ఎంతో ప్రాంతాలకు వెళ్ళి ప్రభా వాక్యం చెప్తున్న వారు ఉన్నారు తండ్రి. వాళ్ళ వాహనాల వెంట మీ హస్తం ఉంచమని అడుగుతున్నాం. క్షేమం వాళ్ళ సొత్తే ఉండును గాక తండ్రి. అయ్యా సదాకాలము తండ్రి మీరు మాతో ఉండి ప్రభా మా ప్రతి విషయంలో మీరే ప్రభా జోక్యం చేసుకోమని అడుగుతూ ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.